ఈ క్లాస్లో మనం హిస్టరీ యూనిట్ 3లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్, రేపు మీకు ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదో ఒకసారి చూద్దాం. చూడనా, ఎక్స్ప్లెయిన్ ద సోషల్ అండ్ లిటరరీ సర్వీస్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ కందుకూరి వీరేశలింగం గారు పంతులు గారి టైంలో ఉన్నటువంటి లిటరసీ అంటే లిటరర్గా ఆయన ఎలాంటి సేవలు చేశాడు, అదేవిధంగా సోషల్ సాంఘిక పరమైనటువంటి సేవలు ఏ విధంగా చేశాడో ఒకసారి చూద్దాం. సో మనం ప్రత్యేకంగా కందుకూరి వీరేశలింగం గారి గురించి చెప్పుకునేటప్పుడు ఈయన ఎవరి చేత ఇన్స్పైర్ అయ్యాడంటే బెంగాల్లో ఉన్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజం అనేటువంటి వ్యవస్థ ద్వారా అందులో జాయిన్ అయ్యి చాలా విషయాలు దాని ద్వారా ప్రభావితుడయ్యాడు. సో ముందుగా మనం ఈయన గురించి కొన్ని విషయాలు నేర్చుకుని ఈయన చేసినటువంటి సోషల్ రిఫార్మెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈవెన్ ఏ చైల్డ్ అండ్ ఏ టీచర్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఏ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఆఫ్ బెంగాల్ లెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ చేత నడిపించబడినటువంటి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో ఏం స్థాపించాడమ్మా? బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మ సమాజ్. ఈ బ్రహ్మ సమాజం యొక్క మూలాల నుండి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన ఎక్స్టెండెడ్ హిస్ వ్యూ ఇన్ ద సోషల్ ఈవిల్స్ ప్రివైలింగ్ ఇన్ ఆంధ్రదేశ. అంటే మన ఆంధ్రదేశంలో సాంఘిక దురాచారాలు, సోషల్ ఈవిల్స్ అంటే సాంఘిక దురాచారాలమ్మ, సోషల్ ఈవిల్స్. ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సతీసాగమనం కానీ, వితంతువులు కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఇలాంటి కొన్ని సోషల్ ఈవిల్స్ మీద ఈయన యొక్క వ్యూస్ అంటే ఈయన యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రదేశం మొత్తం ఎక్స్టాండ్ చేశాడు. అంటే ఆయన యొక్క వీటికి వ్యతిరేకంగా అంటే ఇవన్నీ తప్పుడు వ్యవస్థలు, దీనివల్ల చాలా దురాచారాలకి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు గురవుతున్నారు, అదేవిధంగా మూఢనమ్మకాల వల్ల చాలామంది ప్రజలు సప్రెస్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈయన ఈ సోషల్ ఈవిల్స్ మీద ఈయనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రదేశం అంతటా, ఎక్కడమ్మా? ఆంధ్రదేశం అంతటా కూడా, ఆంధ్రదేశ అంటాం, ఆంధ్రదేశ, ఈ ఆంధ్రదేశం అంతటా కూడా ఈయన తన అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది. ఈయన అంతకంటే ముందు అంటే ఈయన స్టూడెంట్గా ఉన్నాడు, ఆ తర్వాత టీచర్గా కూడా పనిచేశాడు. చాలా స్కూల్లో ఇతను హెడ్ మాస్టర్గా పనిచేశాడు. చాలా స్కూల్లో ఎలా పనిచేశాడమ్మా? హెడ్ మాస్టర్గా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఈయన ఈ సాంఘికమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఏం చేశాడు? తన యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉన్నటువంటి బ్రహ్మ సమాజంలో, ఎక్కడమ్మా? బ్రహ్మ సమాజం. ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి ఈ బ్రహ్మ సమాజం ఏదైతే ఉందో ఈ బ్రహ్మ సమాజంలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశంలో దాని యొక్క బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి కృషి చేశాడు. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో మనం ముఖ్యంగా ఈయన గురించి ఇంట్రడక్షన్ పార్ట్గా ఒక 4 పాయింట్లు నేర్చుకున్నాం. ఏంటి ఒకసారి చూడండి అమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడిపిస్తున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్కి ప్రభావితమైనటువంటి వ్యక్తే ఈ యొక్క కందుకూరి వీరేశలింగం గారు. ఈయనకు సోషల్ ఈవిల్స్ మీద అంటే సాంఘిక దురాచారాల మీద ఈయనకున్నటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యూస్ని ఈయన ఆంధ్రదేశం అంతటా, ఎక్కడమ్మా? ఆంధ్రదేశం అంతటా ఎక్స్టెండ్ చేశాడు. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ సాంఘిక దురాచారాల మీద అవగాహన తీసుకురావాలని చెప్పి తన అభిప్రాయం తెలియజేశాడు. ఈయన బ్రహ్మ సమాజంలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా పిలుస్తున్నాం, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అని పిలిచేవాళ్ళం, ఈ ఆంధ్ర ప్రాంతం అంతటి కూడా బ్రహ్మ సమాజం యొక్క బ్రాంచ్ని స్థాపించి ఈ సాంఘిక దురాచారాలని రూపుమాపడానికి ఈయన ప్రయత్నించాడు. అయితే ఈయన చేసినటువంటి వివిధ రకాలైనటువంటి సేవలేంటో ఒకసారి చూద్దామమ్మా. సో మొదటగా రివోల్ట్ ఆన్ ద సప్రెషన్స్ అంటే సాంఘిక దురాచారాల మీద, మూఢనమ్మకాల మీద ఈయన ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశాడు? హీ రివోల్ట్ అగైన్ ఈ సోషల్ ఈవిల్స్. సోషల్ ఈవిల్స్ అన్న ఈ యొక్క సప్రెషన్స్ అన్న ఒకటే,
సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు. ఈయన రివోల్ట్ అగైనిస్ట్ సోషల్ ఈవిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, అంటే మతం పేరిట జరుగుతున్నటువంటి మూఢనమ్మకాల మీద. దేని మీదమ్మా? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్స్, అంటే ఈ మతం పేరు మీద జరుగుతున్నటువంటి సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అగైనిస్ట్గా సోషల్ ఈవిల్స్. ఈ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, మతం పేరిట జరిగినటువంటి ఈ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడు. అదేవిధంగా ద డెస్క్లైన్డ్ హిందూ సొసైటీ, అంటే క్షీణించిపోతున్నటువంటి హిందూ సమాజానికి కూడా ఆయన ప్రేరేపించబడాలి. మరలా హిందూ సమాజం లేపబడాలి, హిందూ సమాజం క్షీణించిపోతుంది, కొన్ని రకాలైనటువంటి దురాచారాలు హిందూ మతంలో ఉన్నాయి. హిందూ మతంలో ఉన్నటువంటి ఆ దురాచారాల వల్ల ఈ హిందూ సొసైటీ అనేది క్షీణించిపోతుంది. కాబట్టి ఆ దురాచారాలను పారద్రోలి మరలా హిందూ మతాన్ని గొప్పగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో ఈ రెండు పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రివోల్ట్ అగైనిస్ట్ ద సోషల్ ఈవిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూ రిలీజియన్, మతం పేరిట జరిగినటువంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించాడు. అదేవిధంగా క్షీణిస్తున్న హిందూ సొసైటీని కూడా మరలా పునర్నిర్మాణం చేశాడు. ఈ యొక్క పనుల కోసం కందుకూరి వీరేశలింగం గారు ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరిగింది. అట్ ద టైం, అదే సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రదేశంలో. ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరమ్మా? ఆంధ్ర రాష్ట్రం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ ప్రకాశం పంతులు గారు తన యొక్క బారిస్టర్ చదువు కోసం, ఏ చదువు కోసం? బారిస్టర్ చదువు కోసం. ఈ బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ రోజుల్లో బారిస్టర్ అంటే న్యాయశాస్త్రం అనేది ఇంగ్లాండ్లో మాత్రమే చదివేవారు. కాబట్టి ఈ బారిస్టర్ చదువు కోసము ప్రకాశం పంతులు గారు ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వస్తే చాలామంది ఆర్థోడాక్స్ స్కాలర్స్, అంటే సాంప్రదాయ పండితులు ఉంటారు కదమ్మా, చాలా శాస్త్రాలు గట్ట చదివిన వాళ్ళు. ఈ ఆర్థోడాక్స్ పండితులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్థోడాక్స్ స్కాలర్స్ అనేవారు ఈ పంతులు గారు, ఈ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆ బ్రిటిష్ దేశానికి వెళ్ళి ఈ యొక్క బారిస్టర్ విద్య చదవడాన్ని వీళ్ళు విమర్శించారు. ఎందుకు అంటే ఇంటర్ కంటెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఆ రోజుల్లో నిషిద్ధంగా ఉండేది హిందూ మతంలో. ఇంటర్ కంటెంటల్ అంటే ఖండాంతర విద్య, ఒక ఖండం నుంచి వేరొక ఖండానికి వెళ్ళి చదువుకోకూడదు, అంటే సముద్రం దాటి వెళ్ళకూడదు అనేటువంటి నియమము అప్పుడు హిందూ మతంలో ఉండేది. అందువల్ల ప్రకాశం పంతులు గారు బారిస్టర్ చదువు కోసం మన యొక్క దేశాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండ్కి వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థోడాక్స్ స్కాలర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని తిరస్కరించారు. అప్పుడు ఈ ప్రకాశం పంతులు గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి వీరేశలింగం గారు. ఎవరమ్మా? వీరేశలింగం గారు. ఈయన ప్రకాశం పంతులు గారికి సపోర్ట్ చేయడమే కాకుండా ఇంకా ఏం చేశాడంటే, ఇతను ముఖ్యంగా ఈ యొక్క ఆర్థోడాక్స్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గ్యుమెంట్స్ని ఇతను వ్యతిరేకించాడు. ఈ ఆర్గ్యుమెంట్స్ని ఆయన వ్యతిరేకించాడు. మీరు చెప్తున్నది తప్పు, దేశానికి చదువుకి, సముద్రాన్ని దాటడానికి చదువుకి మధ్యన ఉన్నటువంటి ఆటంకాలు ఏవీ లేవు, ఇవి కేవలము మూఢనమ్మకాలు మాత్రమే అని చెప్పి ఈయన ఏం చేశాడంటే, ఈ ఎడ్యుకేటెడ్ దెమ్ ద హార్మ్స్ అండ్ ప్రాబ్లమ్స్, వారి యొక్క హార్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ యొక్క నమ్మకాలు, మూఢనమ్మకాలు కానీ ఏవైనా హార్మ్స్ మరియు ప్రాబ్లమ్స్ నుంచి వారిని ఎడ్యుకేట్ చేశాడు, అంటే వారిని జ్ఞానవంతులు చేశాడు. మనం నమ్ముతున్నవన్నీ కూడా పచ్చి మూఢనమ్మకాలు మాత్రమే, దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం కానీ ఏ రకమైనటువంటి అపచారం కానీ జరగదు, చదువు అనేది అన్నిటికంటే శ్రేష్టమైందని చెప్పి ఆ టైంలో ప్రకాశం పంతులు గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వీరేశలింగం పంతులు గారు. ఈ విధంగా మూఢనమ్మకాల మీద ఆయన ఇంకా అనేక రకాలైనటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఈయన చేసినటువంటి, చూడండి ముఖ్యంగా ఇందులో మనం ఏంటంటే మాట్లాడుకున్నాం, ఫస్ట్ రిలీజియన్ పేరు మీద జరుగుతున్న సోషల్ ఈవిల్స్ మీద ఈయన ఫైట్ చేశాడు. అదేవిధంగా క్షీణిస్తున్న హిందూ సొసైటీ కొరకు ఈయన పూనుకున్నాడు, దాన్ని మరలా
డెవలప్ చేయడం కొరకు. ఇక ప్రకాశం పంతులు గారు బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆర్థోడిక్స్ స్కాలర్స్ అంటే సాంప్రదాయ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంటర్ కాంటినెంటల్ ఎడ్యుకేషన్ని తిరస్కరిస్తే ఈయన వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఈ వీరేశలింగం గారు ఏం చేశారంటే తిరస్కరించి వాళ్ళలో ఉన్నటువంటి హార్మ్స్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కాకుండా వారిని ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఏదైతే ఉన్నారో ఆయన ప్రకాశం పంతులు గారికి సపోర్ట్గా నిల్చొని ఆయన ఖండాంతర విద్యను అభ్యసించడానికి బారిస్టర్ వెళ్ళడానికి ఒక రకంగా కారకులయ్యారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈయన చేసినటువంటి ఇంకా సమాజ సేవలో ఈ సాంఘిక రిఫార్మర్స్లో విడో రీమ్యారేజెస్ అంటే వితంతు పునర్వివాహాలు. అంటే ఒకప్పుడు చాలా చిన్న పిల్లలకు వివాహాలు చేసేసేవారు. వారి భర్తలేమో పండు ముసలి వాళ్ళు అయితే వీళ్ళు చాలా చిన్న పిల్లలు 10-12 సంవత్సరాల లోపు పిల్లలు. వాళ్ళు చనిపోతే అయితే వారిని మంటల్లో తోసేసి సతీ పేరట సాంఘిక దురాచారాలు. అప్పుడు మన భారతదేశంలో సతీ అనేటువంటి సాంఘిక దురాచారం ఉండేది. భర్త చచ్చిపోతే భార్యని మంటల్లోకి తోసేసేవారు. అదేవిధంగా కొన్నాళ్ళకి సతీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ చొరవతో ఈ సతీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ చేత రద్దు చేయబడింది. ఆ తర్వాత భర్త చనిపోయినటువంటి స్త్రీలని విడోస్గా అంటే విధవలుగా ఇంటి లోపలే బయటికి పంపించకుండా ఒక చిన్న పశువుల సాల లాంటి సాలలో ఉంచేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందించకుండా వారు చచ్చేంత వరకు ఆ చీకట్లోనే మగ్గిపోయేటట్టు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉండేవి. అయితే కందుకూరు వీరేశలింగం గారు ఏం చేశారంటే ఈ యొక్క విడో రీమ్యారేజెస్, అదేవిధంగా విడోలు ఎందుకు అవుతున్నారు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేయడం వల్ల పండు ముసలి వాళ్ళు చచ్చిపోయి చిన్న పిల్లలు విడోస్గా మిగిలిపోతున్నారని చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఈయన అటాక్ చేయడం అనేది జరిగింది. అంటే వాటికి వ్యతిరేకంగా ఈయన పోరాటం చేశారు. పోరాటం చేయడమే కాకుండా ఈయన ఈ విడో మ్యారేజెస్ కోసం 1880లో 1880వ సంవత్సరంలో విడో మ్యారేజెస్కి సంబంధించి ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేశారు. ఏం చేశారమ్మా, ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేసి 1881 డిసెంబర్ నెల 1881 డిసెంబర్ 15వ తేదీన ఎన్నో తేదీనమ్మా డిసెంబర్ 1 ఈయన మొట్టమొదటి చేసింది డిసెంబర్ 11, రెండోది చేసింది డిసెంబర్ 15. అదే మనం బాగా చెప్పుకుంటాం. 1881 డిసెంబర్ 11న ఫస్ట్ విడో మ్యారేజ్ చేశాడమ్మా. ఎక్కడంటే ఆయన ఇంట్లోనే ఫస్ట్ విడో మ్యారేజ్ అనేది చేయడం జరిగింది. ఎవరో కందుకూరు వీరేశలింగం గారు. సో ఈయన భారతదేశంలో ఉన్న దురాచారాలు అయినటువంటి సతీ అంటే భర్త చనిపోతే భార్యని మంటల్లో వేసేసే సతీ లాంటి దురాచారాలు, అదేవిధంగా విడోస్, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్. ఇంకోటి ఏంటమ్మా చైల్డ్ మ్యారేజెస్. ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద ఈయన పోరాటం చేశాడు. పోరాటం చేయడమే కాకుండా వీళ్ళని అంటే విడోస్ ఎప్పుడు కూడా చీకటి గదిలో ఉండిపోకూడదని చెప్పి ఈ విడో రీమ్యారేజెస్ని ఎంకరేజ్ చేసి 1880వ సంవత్సరంలో ఎప్పుడమ్మా 1880వ సంవత్సరంలో విడో మ్యారేజ్కి సంబంధించినటువంటి అసోసియేషన్ని ఈయన స్నేహితులైనటువంటి చల్లపల్లి బాపయ్య, బసవరాజు గవర్రాజు గారి చేత అంటే చల్లపల్లి వీళ్ళిద్దరు ఆయన స్నేహితులమ్మా. చల్లపల్లి బసవయ్య అదేవిధంగా గవర్రాజు వీళ్ళిద్దరు కూడా కందుకూరు వీరేశలింగం గారి స్నేహితులు. ఈ ఇద్దరు స్నేహితుల సహాయంతో 1880లో విడో రీమ్యారేజెస్కి సంబంధించినటువంటి అసోసియేషన్ని ప్రారంభించాడు. చాలా ఈజీగా ఉంటుందమ్మా, కథలాగా ఉంటుంది. మీరు జస్ట్ అలాగ 1-2 సార్లు వింటే ఈజీగానే రాసేస్తాం. 1880లో అసోసియేషన్ స్టార్ట్ చేశారు. 81 ఆ మరుసటి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన ఫస్ట్ విడో మ్యారేజ్ మొట్టమొదటి భారతదేశంలో ఉన్న దురాచారాలన్నింటినీ ఎదిరించి భారతదేశంలో ఉన్న పంతుల్ని అందరినీ ఎదిరించి 1881 డిసెంబర్ 11వ తేదీన ఫస్ట్ విడో మ్యారేజ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజుల తర్వాత అంటే 1881 డిసెంబర్ 15వ తేదీన సెకండ్ మ్యారేజ్ చేశారు. ఇంకొక స్త్రీకి మళ్ళీ పెళ్లి చేశారు. సో ఇది ఆ కందుకూరు వీరేశలింగం గారు చేసినటువంటి సెకండ్ విడో మ్యారేజ్. అయితే ఈ పెర్ఫార్మ్డ్ ద ఫస్ట్ విడో మ్యారేజ్ ఇన్ దిస్ 1881 డిసెంబర్ 11 అండ్ ఆల్సో పెర్ఫార్మ్డ్ సెకండ్ విడో మ్యారేజ్ 1881 డిసెంబర్ 15. ఈ 2 మ్యారేజెస్ కూడా ఆయన చాలా టెన్స్ అట్మాస్ఫియర్లో అంటే చాలా ఉద్రిక్తత వాతావరణంలో చేశాడు. ఎలాంటి వాతావరణంలో అమ్మా టెన్స్ అట్మాస్ఫియర్
అంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో, చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు. ఎందుకంటే వితంతువులకు మరలా వివాహం చేయడానికి అప్పుడున్నటువంటి ఆర్థోడాక్స్ పండితులు, అంటే పురాతనమైనటువంటి శాస్త్రాలు వేదాలు చదివినటువంటి పండితులు ఒప్పుకునేవారు కాదు. సో అందువలన ఈయన టెన్షన్ అట్మాస్ఫియర్లో, ఒక ఉద్రిక్తత వాతావరణంలో ఈ 2 మ్యారేజెస్ కూడా చేయడము జరిగింది. అయితే ఈయన ఇంకా దేని మీద పోరాటం చేశాడంటే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా పోరాటం చేశాడమ్మా. సో ఇంతకీ వీళ్ళు విధవలుగా ఎందుకు మారుతున్నారు? ఇంత చిన్న వయసులో విధవలు అవ్వాల్సిన కర్మ వీళ్ళకి ఏమొచ్చింది అంటే, ఆ రోజుల్లో చిన్న పిల్లలకి పండు ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసేవారు. అందువలన ఆ పండు ముసలి వాళ్ళు వేగంగానే చనిపోతే ఇక ఆ చిన్న పిల్లలు, జీవితం అంటే తెలియని ఆ చిన్న పిల్లలు విధవలుగానే మిగిలిపోయేవారు. అందువలన ఈ చైల్డ్ మ్యారేజెస్ని మనం ఆపాలి అని చెప్పేసి ఈయన చైల్డ్ మ్యారేజెస్కి అగైనిస్ట్గా కూడా పోరాటం చేశాడు. ఈ పోరాట ఫలితంగానే 1930 సంవత్సరంలో 1930లో ఈ చైల్డ్ మ్యారేజెస్ని రద్దు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టాన్ని శారదా యాక్ట్ అంటాం. ఆ చట్టాన్ని ఏమంటామమ్మా? శారదా యాక్ట్. ఇక్కడ రాస్తాను చూడండి, శారదా యాక్ట్. శారదా యాక్ట్. ఈ చట్టం ప్రకారము మైనర్ అయినటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు. ఇప్పుడంటే ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు, మగవాళ్ళకి 21 సంవత్సరాలు నిర్దిష్ట వయసు. ఒకప్పుడు ఇది 15 సంవత్సరాలుగా ఉండేది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 15 సంవత్సరాల్లో పిల్లలకి పెళ్లి చేయకూడదు అనేటువంటి నిబంధన తీసుకొచ్చిన యాక్ట్ ఏంటమ్మా? శారదా యాక్ట్. ఇది అంతా కూడా ఎవరి కృషి వల్ల జరిగిందంటే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం గారి వల్ల. అందుకే భర్తను కోల్పోయి విధవలుగా మిగిలిపోయి చిన్న వయసులోనే చీకటి గదిలకి బానిసలైపోయినటువంటి చాలామంది స్త్రీలకి ఈయన వితంతు పునర్వివాహాలు చేయడం వల్ల మరలా పెళ్ళిళ్ళు చేసుకొని మరలా మంచి జీవితాన్ని జీవించడానికి అవకాశం వచ్చింది. అయితే ఈయన 1892 సంవత్సరం నాటికి 1892 సో ఈ 1881లో ఈయన ఫస్ట్ మ్యారేజ్ చేశారు కందుకూరి వీరేశలింగం గారు. 1892 వచ్చేసరికి 1892కి అంటే దాదాపు 10 ఏళ్లలో 20 విడో మ్యారేజెస్ చేశారమ్మా. అంటే 20 మందికి చేశారు, 20 విడో మ్యారేజెస్. ఈ 20 విడో మ్యారేజెస్ కూడా కేవలం 10 ఇయర్స్లోనే, అంటే సమాజాన్ని ఎదిరించి దాదాపు 20 మంది స్త్రీలకి మరలా పునర్జీవనం ఇచ్చినట్టే చెప్పుకోవాలి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాల మీద ఫైట్ చేసి ఎంతోమంది స్త్రీలకి మరలా కొత్త జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. అలాగే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదు, దానివల్ల వాళ్ళ జీవితాలు చితికిపోతున్నాయని చెప్పి దాని మీద ఫైట్ చేసి చివరిగా 1930 బ్రిటిష్ ప్రభుత్వం ఒక యాక్ట్ చేసింది. దాన్ని శారదా యాక్ట్ అని చెప్తాం. ఈ శారదా యాక్ట్ కారణంగా మైనర్ అయినటువంటి పిల్లలకి వివాహం చేయడం అనేది నిషిద్ధమైంది. ఇంకా మనం ఈయన చేసినటువంటి సేవల గురించి మనం చూసుకున్నట్లయితే అటాక్ ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్, ఈయన క్యాస్ట్ సిస్టమ్ మీద కూడా ఫైట్ చేశాడు. సో ఈ కులవాదం వల్ల కొంతమంది మాత్రమే చదువుకుంటున్నారు, కేవలం హయ్యర్ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళు మాత్రమే, బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే చదువుకుంటున్నారని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే నిమ్న కులాల వరకు కూడా చదువుకోవడం కొరకు, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అథారిటీస్ కలిగినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి కూడా చదువుకోవడం కొరకు వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు ఈయన చేశాడు. సో వాళ్ళలో కూడా అందరిలో కూడా ఈ క్యాస్ట్ అనేటువంటి దాన్ని పారద్రోరాలి అని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. సో ఇతను ఎంత ప్రయత్నం చేశాడంటే అందరినీ కలుపుకుంటూ తన యొక్క ఈ సోషల్ రిఫార్మేషన్లో, అంటే ఈ సాంఘిక ఉద్యమంలో అందరినీ పార్టిసిపేట్ చేసుకొని అన్ని కులాలు సమానమే అని చెప్పి అన్ని కులాల్లో కూడా ఐక్యతను తీసుకొచ్చేటువంటి, యూనిటీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఎవరంటే ఈ యొక్క కందుకూరి వీరేశలింగం గారు. సో ఈయన క్యాస్ట్ సిస్టమ్కి అగైనిస్ట్గా హయ్యర్ క్యాస్టర్స్ మాత్రమే, అంటే నిమ్న కులాల వారు మాత్రమే చదువుకుంటున్నారని చెప్పేసి వారితో పాటు నిమ్న కులాల వారు కూడా, అంటే లో క్లాసెస్ వారు కూడా చదువుకోవాలని ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? కందుకూరి వీరేశలింగం. అన్ని కులాల్లో యూనిటీ కోసం, అన్ని కులాల్లో ఐక్యత కోసము ప్రయత్నించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే కందుకూరి వీరేశలింగం గారిని చెప్పుకుంటాం. ఇంకా మనం ఈయన గురించి చూసినట్లయితే ఈయన యాజ్ ఏ జర్నలిస్ట్, ఈయన జర్నలిస్ట్గా కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడమ్మా. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈయన ఎడ్యుకేషన్ కొరకు చాలా రకాలైనటువంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి ఇక్కడ అటాక్ ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్ మీద ఈయన
ఇది ప్రయత్నించడమే కాకుండా ఏం చేశాడు అనేసి అంటే 1874 సంవత్సరంలో 1874లో ఒక స్కూల్ పెట్టాడమ్మా అందరి కొరకు, ముఖ్యంగా ఆడపిల్లల కొరకు. ముఖ్యంగా ఎవరి కొరకు? ఆడపిల్లల కొరకు స్కూల్ కూడా పెట్టాడు. స్కూల్ పెట్టడమే కాకుండా 1881లో ఒక హై స్కూల్ పెట్టారమ్మా. ఒక హై స్కూల్ పెట్టారు. ఈ హై స్కూల్ ఎక్కడ పెట్టారు ఈయన అంటే రాజమండ్రిలో పెట్టారు. ఎక్కడమ్మా? రాజమండ్రి. అప్పటి పిఠాపురం రాజు సహాయంతో కందుకూరు వీరేశలింగం గారు 1881 సంవత్సరంలో, ఎప్పుడు 1881లో ఒక హై స్కూలు, దానికంటే 7 years ముందు 1874లో ఒక ఎలిమెంటరీ స్కూల్ని గర్ల్స్ కోసం, ఎస్పెషల్లీ గర్ల్స్ కొరకు స్టార్ట్ చేశారు. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, అన్ని కులాల వారు చదువుకోవాలని చెప్పి ఈయన అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఈయన యాజ్ ఎ జర్నలిస్ట్గా 1874లో వివేకవర్ధిని అనేటువంటి సొంతగా ఒక పేపర్ స్టార్ట్ చేశారమ్మా. వివేకవర్ధిని. ఈ వివేకవర్ధిని అనేటువంటి పేపర్ స్టార్ట్ చేసి చదువు యొక్క విశిష్టతని ప్రజలందరికీ తెలియజేయడం చేశాడు. ఈ స్టార్టెడ్ ద జర్నల్ ఆఫ్ వివేకవర్ధిని ఇన్ 1874. 1874లో వివేకవర్ధిని అనేటువంటి పత్రికను స్టార్ట్ చేసి ఈ ఎడ్యుకేట్ దట్ ఆల్ ద పీపుల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఆల్ ద క్యాస్టెస్ ఆర్ ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఆల్సో అవైలబుల్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ కంట్రీ అని చెప్పి, అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి అర్హులే, ప్రతి ఒక్కరు చదువుకుంటేనే దేశం డెవలప్ అవుతుందని అందరిలో మోటివేట్ చేయడము ఈయన ఈ వివేకవర్ధిని అనేటువంటి పత్రిక వల్ల చేశాడు. సో ఈ వివేకవర్ధంలో అనేకమైనటువంటి ఎస్సేస్, వ్యాసాలు రాసి అనేక మందిని మోటివేట్ చేశాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఈయన అదే తర్వాత అంటే 1874లో ఈయన ఇది స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సంవత్సరమే అంటే 1875లో ఇంకొక పేపర్ స్టార్ట్ చేశాడు. దాన్నే సతిహితబోధిని. ఈ సతిహితబోధిని అనేటువంటి పేపరు ఎస్పెషల్లీ ఉమెన్స్ కొరకు స్టార్ట్ చేశాడమ్మా. ఈ స్టార్టెడ్ ఏ జర్నల్ సతిహితబోధిని ఫర్ ఎస్పెషల్లీ ఉమెన్. కేవలము స్త్రీల కొరకు మాత్రమే సతిహితబోధిని అనేటువంటి ఒక పత్రికను మరలా ఏర్పరిచి, ఆ పత్రిక ద్వారా కేవలము స్త్రీలలో చైతన్యం తెప్పించడం కొరకు, స్త్రీలని విద్యావంతులను చేయడం కొరకు, స్త్రీలకు లోక విషయాలను తెలియజేయడం కొరకు ఈయన స్త్రీల కొరకు స్టార్ట్ చేసినటువంటి పేపర్ ఏంటంటే సతిహితబోధిని. 1874లో వివేకవర్ధిని అనే పేపర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సంవత్సరం 1875లో సతిహితబోధిని అనేటువంటి పేపర్ స్టార్ట్ చేశాడు. ఇంత మాత్రంతో ఆగిపోకుండా ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తూనే నైట్ స్కూల్స్, అంటే పగలంతా పనులు చేసిన వాళ్ళు చదువుకోవడానికి రాకపోవడంతో నైట్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేశాడు, రాత్రి బడులు. ఈ నైట్ స్కూల్ స్టార్ట్ చేసి వయోజనులకు విద్యను అందించాడు. అంటే చాలామంది పెద్దవారు చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లకుండా పనుల్లో మునిగిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఈ నైట్ స్కూల్స్ ద్వారా చదువు అనేది ఈయన ఇవ్వడం జరిగింది. ఇంకా దీంతో పాటు హరిజన్స్, అంటే హరిజనులుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు కూడా, అంటే వెనకబడినటువంటి కులాల వారికి కూడా ఈయన పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఇది కందుకూరు వీరేశలింగం గారు ఆంధ్రదేశంలో చేసినటువంటి సోషియో అండ్ లిటరసీ సర్వీసెస్. సో ఈయన ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. సో మీకు 10 మార్కులకే ఇది రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నీ రాయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఈయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి సేవలన్నింటినీ మనం డిస్కస్ చేసాం. ఇందులో చూడండి, ఇందులో మనం ముఖ్యంగా 1874లో చేసినటువంటి వివేకవర్ధిని పేపర్ గురించి మాట్లాడాం. 1875లో సతిహితబోధిని పేపర్ గురించి కూడా మాట్లాడాం. ఇది ఉమెన్స్ కొరకు చెప్పాం. అదేవిధంగా నైట్ స్కూల్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా హరిజన్స్ కోసం కూడా స్కూల్ స్టార్ట్ చేశాడని మాట్లాడాం. సో ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో 1కి 2 సార్లు క్లాస్ వినండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి PDF చదువుకుంటే ఈజీగానే మీకు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది.